హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా ప్లానెట్ లీవ్. ఆధునిక ప్రపంచ చరిత్రలో సెంటర్ ఆఫ్ పవర్గా పేరు పొందిన ఖండం యూరోప్. కొన్ని వందల సంవత్సరాలుగా ప్రపంచం మొత్తం వ్యాపించి ఎన్నో ప్రాంతాలను తమ గుప్పెట పెట్టుకుని ఆ దేశాలను దోచుకుని యూరోప్ ఖండంలోని ప్రముఖమైన దేశాలన్నీ సంపన్న దేశాలుగా ఎదిగాయి. నేటికి ప్రపంచంలో జరిగే ఎన్నో విషయాల వెనుక యూరోప్ ఖండంలో ఉన్న ప్రముఖ దేశాల హస్తం ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ నేడు అటువంటి యూరోప్ ఖండం త్వరలో అంతమైపోతుందనే వార్త ప్రపంచం మొత్తం దావానలంలా వ్యాపించింది. అందులోనూ ఈ మాట చెప్పింది కూడా సాధారణమైన వ్యక్తి కాదు. ప్రపంచంలోనే అత్యంత బలమైన దేశాలలో ఒకటైన ఫ్రాన్స్ దేశపు ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మాక్రాన్. ఈ మాటలు వినగానే యూరోప్ ఖండం పతనమవ్వనుందని ఏకంగా ఫ్రాన్స్ దేశపు ప్రధాని ఎందుకు ప్రకటించాడు? అంత పెద్ద ఖండం ఎలా సమసిపోతుంది? అతని మాటల వెనుక ఉన్న అసలు కారణాలేమిటి వంటి సందేహాలెన్నో మనలో చాలా మందికి కలుగుతాయి. మరి ఆ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మనం గమనించినట్లయితే యూరోప్ ఖండం అటు జియో పొలిటికల్ సినారియోలో కానీ ఇటు జియో ఎకనామికల్ సినారియోలో కానీ ఒక సెంటర్ పవర్గా ఉందనేది కాదనలేని మాట. ప్రపంచంలో జరిగిన ఆధునిక డెవలప్మెంట్కి కారణమని చెప్పుకునే ఆ ఖండంలోని దేశాలు నేడు ప్రపంచం పడుతున్న ఎన్నో కష్టాలకు కారణం కూడా తామే అనే వాస్తవాన్ని మాత్రం ఒప్పుకోవు. ఒక విధంగా చెప్పాలంటే యావత్ ప్రపంచాన్ని తమ చుట్టూ తిప్పుకోవడం మొదలుపెట్టాయి. అయితే అటువంటి ఖండం త్వరలో పూర్తిగా నాశనం కాబోతోందని ఏకంగా ఫ్రాన్స్ దేశ ప్రధాని ఇమాన్యుయల్ మాక్రాన్ మొన్న మధ్య జరిగిన ఒక విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది. ఆయన అలా అనడం వెనుక ఉన్న అసలు కారణం నేడు ప్రపంచవ్యాప్తంగా వేగంగా మారుతున్న పరిణామాలు, అమెరికా ప్రజలలో వస్తున్న మార్పు వంటివి ఒక పక్కనైతే మరోపక్క రష్యా, యుక్రెయిన్ మరియు ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధాలని చెప్పవచ్చు. ఒకప్పుడు అసలు అమెరికా అనే దేశం పుట్టక మునుపు యూరోప్ ప్రపంచంలోనే అత్యంత బలమైన సైనిక శక్తి గల ఖండం. ముఖ్యంగా ఆ ఖండంలో ఉన్న బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, డచ్, స్పెయిన్ వంటి దేశాలన్నీ అటు ఆర్థికంగానూ ఇటు అత్యాధునిక సైనిక శక్తిగానూ ఉండేవి. అది సరిపోదన్నట్లు వారంతా ప్రపంచం పైబడి ఏదో ఒక విధంగా ఎన్నో ప్రాంతాలను ఆక్రమించుకుని అక్కడి సంపదలను దోచుకుని మరింత శక్తివంతులుగా మారారు. ఈ క్రమంలో వారికే తెలియకుండా జన్మనిచ్చి పెంచి పోషించిన దేశం అమెరికా. యుఎస్ అనే దేశం ఏర్పడినప్పటి నుంచి అది వడివడిగా ఎదుగుతూ మొదటి ప్రపంచ యుద్ధ సమయానికి ప్రపంచంలోనే అత్యంత బలమైన సైనిక శక్తి గల దేశంగా మారితే, అప్పటి వరకు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఏలిన బ్రిటన్ 3వ స్థానానికి పడిపోయింది. ఈ క్రమంలో జరిగిన 2 ప్రపంచ యుద్ధాలు, ఆ తరువాత జరిగిన అమెరికా రష్యా కోల్డ్ వార్ల కారణంగా దాదాపు ప్రపంచం 3 భాగాలుగా విడిపోయింది. అందులో ఒక భాగం అమెరికాను సపోర్ట్ చేసే దేశాలైతే రెండవ భాగం రష్యాను సపోర్ట్ చేసే దేశాలు. ఇక మన భారతదేశం లాంటి కొన్ని దేశాలు మాత్రం 2 పక్షాలలో చేరకుండా న్యూట్రల్గా ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో జరిగిన పరిణామాలలో మొత్తం యూరోపియన్ యూనియన్ రక్షణ తనదని చెప్పి వారిని ఎటువంటి ఆయుధాలు తయారు చేసుకోవద్దని, వారి దగ్గరున్న టెక్నాలజీ మొత్తం తనకే ఇచ్చేయమని, తామే వారిని రక్షిస్తామని చెప్పి మరింతగా అభివృద్ధి చెందిన దేశం అమెరికా. దాంతో అప్పటి వరకు ప్రపంచంలోని అత్యంత బలమైన దేశాలలో 3వ స్థానంలో ఉన్న బ్రిటన్ నేడు కనీసం టాప్ 5 దేశాల స్థానంలో కూడా లేకుండా పోయింది. నేటికి యూరోప్లో ఉన్న పలు దేశాలు కొన్ని రకాల ఆయుధాలను తయారు చేసుకుంటున్నా వారి దగ్గరున్న పరిజ్ఞానంతో పోలిస్తే అది చాలా చిన్న మొత్తం అని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో నేడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న 3 సంఘటనలు సమస్త యూరోప్ని కలవరబెడుతున్నాయి. అందులో ఒకటి యుక్రెయిన్ రష్యా యుద్ధమైతే మరొకటి తాజాగా మొదలైన ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్. దాదాపు సంవత్సరం నుంచి యుక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ యుద్ధంలో అమెరికాతో పాటు చాలా యూరోపియన్ దేశాలు యుక్రెయిన్కి మద్దతు పలుకుతూ ఆ దేశానికి ఆయుధాలను అందిస్తున్నాయి. ఇన్ని దేశాలు కలిసి రష్యా మీద పడుతున్నా రష్యా నేటికి తలవంచకుండా భీకరంగా పోరాడుతూనే ఉంది. ఈ క్రమంలో ఇక యుక్రెయిన్కి సహాయం చేయలేమని అటు అమెరికా ఇటు యూరోపియన్ యూనియన్ కూడా చేతులెత్తేశాయి.
మరోపక్క ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరిగిన గొడవ భారీ స్థాయి యుద్ధంగా మారే అవకాశం ఉందనే వార్తలు ప్రపంచాన్ని దావానలంలా చుట్టేస్తోంది. ఈ నేపథ్యంలో నేడు ప్రపంచ వేదికపై ఓ కొత్త కూటమి తెరపైకి వచ్చింది. ప్రస్తుతం రష్యా, చైనా, ఇరాన్ దేశాలు మిత్రులుగా ఉన్నారనే విషయం మనకు తెలిసిందే. అంతేగాక చైనా చెప్పు చేతల్లో ఉండే ఉత్తర కొరియా కూడా నేడు ఈ కూటమితోనే కలిసి ఉన్నట్లు తాజాగా జరిగిన ఓ పరిణామం వల్ల తెలుస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం కొన్ని రోజుల క్రితం ఉత్తర కొరియా నుంచి కొంతమంది ముఖ్యమైన అధికారులు ఇరాన్లో పర్యటించారని తెలుస్తోంది. చిన్న దేశమైనా ఆ దేశం దగ్గర అత్యంత బలమైన రాకెట్ ఫోర్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇటు మధ్య ఆసియాలో అత్యంత బలమైన మిలిటరీ కలిగిన దేశం ఇరాన్ అని కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ రెండు దేశాలు కలవడం, అది కూడా రష్యా, చైనాల కనుసన్నలలో ఈ మీటింగ్ అవ్వడంతో ఇది ఖచ్చితంగా ఇరాన్కి న్యూక్లియర్ బాంబ్ని తయారు చేసుకునే టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయడానికి జరిగిన మీటింగే అని అందరూ భావిస్తున్నారు. ఇక మూడవ ముఖ్యమైన అంశం అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధికారం చేపట్టేలా ఉండటం. ప్రస్తుతం అమెరికా గద్దెనెక్కిన జో బైడెన్ పాలనపై సొంత దేశంలోనే వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. జో బైడెన్ కంటే డొనాల్డ్ ట్రంప్ చాలా బెటర్ అని, అతనే బలమైన నాయకుడని అక్కడి వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోపక్క డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేస్తున్న ప్రకటనలలో తాను గద్దెనెక్కగానే ముందు నాటో నుంచి వైదొలగుతానని, యూరోప్కి ఇస్తున్న రక్షణను కూడా విరమించుకుంటానని, యుక్రెయిన్కి ఇక సపోర్ట్ చేయనని, దానివల్ల అమెరికా చాలా డబ్బుని ఆదా చేసుకుని దేశ అభివృద్ధి కోసం వెచ్చిస్తానని చెబుతున్నాడు. దాంతో ఇప్పుడు యూరోపియన్ దేశాలు పూర్తిగా డిఫెన్స్లో పడినట్లయింది. మొన్నీ మధ్య ఇమాన్యుయల్ మ్యాక్రాన్ పెట్టిన ప్రెస్ మీట్లో కూడా దాదాపుగా ఇదే చెప్పాడు. అంతేకాదు, తాము ఇప్పటి వరకు ఆయిల్ మరియు ఎనర్జీ కోసం రష్యాపై, కావలసిన ప్రోడక్ట్స్ కోసం చైనాపై, రక్షణ కోసం అమెరికాపై ఆధారపడ్డామని, దానివల్ల తాము చాలా బలహీనమైపోయామని, ఒకవేళ మూడవ ప్రపంచ యుద్ధం వస్తే యూరోపియన్ యూనియన్ మొత్తం అంతమైపోవడం ఖాయమని అన్నాడు. అంతేకాదు, ఇక నుంచైనా తాము అన్ని విధాలుగా సిద్ధమవ్వాలని, తమ దగ్గరే అన్ని రకాల పరిశ్రమలు అభివృద్ధి చేసుకోవాలని, యూరోపియన్ యూనియన్ మొత్తం కలిసి ఒక కామన్ రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసుకోవాలని చెప్పాడు. అలాగే యూరోప్ మొత్తం ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ లాగా ఒక కామన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకోవాలని కూడా ఇమాన్యుయల్ మ్యాక్రాన్ చెప్పడం జరిగింది. ఈ విషయంలో ఆయన చెప్పింది ముమ్మాటికి నిజం. యూరోపియన్ దేశాలు ఇప్పటికైనా మేల్కొనకపోతే భవిష్యత్తులో రష్యా, చైనా వంటి దేశాల కారణంగా భారీ నష్టాలు చూడాల్సి వస్తుందని చాలా మంది నిపుణులు చెబుతున్నారు. అయితే ఇక్కడ సమస్యల్లా యూరోపియన్ యూనియన్లో చిన్న పెద్ద అన్నీ కలిపి మొత్తం 27 దేశాలున్నాయని, ఒక్క మాటలో చెప్పాలంటే ఆయా దేశాలు అన్ని విషయాలలో కొట్టుకు చస్తున్నాయని అన్నారు. ఇటువంటి పరిస్థితులలో ఇమాన్యుయల్ మ్యాక్రాన్ చెప్పింది కార్యరూపం దాల్చడం అంత సులువు కాదని కూడా నిపుణులు బలంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో యూరోప్ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోందనే విషయం ఒక ప్రశ్నగానే మిగిలిపోతోందని చెప్పవచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి.